పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, సమయానుసారంగా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి. ఎంతెంతగా మీరు ఆత్మ సంతుష్ట మణిగా అవుతారో, ఎంత పర్సెంటేజ్ నిశ్చింతగా అవుతారో అంతగా మీ దగ్గర ఏ కంప్లైంట్స్, ఏ క్వశ్చన్స్, ఏ కోరికలు అనేవి ఉండవు. ఏ కొంచెం లేశ మాత్రంగా అయినా సరే అవి ఉండితే పూర్తిగా సంతుష్ట మణులుగా కాలేరు. ఎవరైతే సంపూర్ణంగా కావాలి అని అనుకుంటారో వారు సంతృప్తిగా, ఖుషీగా, సదా ఉల్లాస ఉత్సాహంలో ఉంటూ ఉంటారు. బాపు పైన చాలా నిశ్చయం ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులో మాకు కళ్యాణమే నిండి ఉంది అనే సంకల్పం చేస్తూ ఉంటారు. ఎంతెంతగా నిశ్చింతగా, సంతృప్తిగా, హర్షితముఖంగా, ఉల్లాస ఉత్సాహంలో ఉంటూ ఉంటారో అంతంతగా పరమాత్మ బాపు యొక్క కర్తవ్యమును అనగా పతిత ప్రపంచంను పావనంగా చేసి ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి వారసత్వాన్ని ఇచ్చి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం చేస్తూ ఉంటారు. తండ్రి ద్వారానే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని తెలుసుకొని జ్ఞానం ద్వారా స్థిరంగా ఉంటారు. సంతృప్తిగా ఉండటం, సంతుష్టియే అన్నిటికంటే చాలా గొప్ప గుణం. మీరు ఎంతెంతగా నాలెడ్జ్ఫుల్గా ఉంటారో అంతంతగా సంతుష్టిగా ఉంటూ ఉంటారు. ఎంతెంత సంతృప్తిగా ఉంటారో వారే త్రికాలదర్శిగా ఉంటారు. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడే ధైర్యము, శీతలత, అంతర్ముఖత, హర్షితముఖత, మధురత, శీతలత, నిర్మాణత, నిర్భయంగా ఉంటారు. ఇలాంటి గుణాలు అన్నీ కూడా వచ్చేస్తాయి అనగా వారు ధారణ చేస్తారు. వీరే తమ సీట్లో సెట్ అవుతారు. సంతృప్తిగా ఉన్నవారే జ్ఞాన స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, శాంత స్వరూపంగా, శక్తి స్వరూపంగా మరియు సుఖ స్వరూపంగా ఉంటారు. అనగా అచంచలంగా, అడోల్గా, స్థిరంగా, ఏకీరసంగా మరియు తేలికగా ఉంటూ బాపుకు సమీపంలో ఉంటారు. ఎంతంత సంతృప్తిగా ఉంటారో అంతంత ఖుషీగా కూడా ఉంటారు. ఎంత ఖుషీగా ఉంటారో అంత తేలికగా కూడా ఉంటారు. అది శారీరకమైన, మానసికమైన, ధనపరంగా సంబంధ సంపర్కంలో ఉన్న లెక్కాచారాలను కూడా చాలా తేలికగా సమాప్తి చేసుకోగలుగుతారు. వీరు తమ పురుషార్థంతో కూడా వారు చాలా సంతృప్తిగా ఉంటారు. అనగా స్వయం చెకింగ్ చేసుకుంటూ గుణాలను ధారణ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా సోమరితనంగా, ఉదాసీనంగా కారు. ఉదాసీన దిల్ సిక్కస్త్ కూడా కారు. ఏ ఆత్మ నిశ్చింతగా అవుతారో వారు ఒక్క సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలోనే బిందువుగా అయ్యి సింధు బాపు యొక్క సాంగత్యంలో కూర్చొని విశ్వ కళ్యాణకారి కార్యమును
చేపట్టగలుగుతారు. వీరికి ఏ రకమైన తగుల్పాటు కూడా ఉండదు. ఇంకా లెక్కాచారాలు కూడా లేని కారణం వల్ల సంతృప్తి, సంతుష్టత అనేటువంటి మెరుపు వారి ద్వారా కనిపిస్తూ ఉంటుంది. అందుకని బచ్చే ఇప్పుడు తమ యొక్క స్థితి అనుసారంగా చెకింగ్ చేసుకుంటూ తమ యొక్క పరివర్తన స్పీడును ఎంత ఉన్నదో చూసుకోండి. మనం ఎంత సమయంలో బాప్ సమానంగా కాగలుగుతాము అని చెకింగ్ చేసుకోండి. అనగా తమ యొక్క నిశ్చింత స్థితి ఎంతెంత పెరుగుతూ ఉంటుందో అంతంతగా ప్రతి పరిస్థితిలో బాపు యొక్క తోడును అనుభవం చేసుకొని ఖుషీగా సంతృప్తిగా ఉండగలుగుతూ ఉంటారు. ఈ సంతృప్తిగా ఉండే పురుషార్థము కోసం మీ ఖాతాలన్నీ బాపుకు అప్పజెప్పేస్తే చాలా త్వరగా మీరు బాప్ సమానంగా అయిపోతారు. అచ్చా, పరం శాంతి. నమస్తే. పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు